హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అంటే చాలామంది అడుగుతున్నారు కదా, అక్క మీరు గుండెందుకు చేయించుకున్నారు, మీరు గుండెందుకు చేయించుకున్నారు అనేసి నాకు డిఎమ్స్ కానీ కామెంట్స్లలో కానీ చాలామంది అడుగుతున్నారు. మీ అందరికైతే ఈ వీడియోలో అయితే నేను ఆన్సర్ ఇస్తాను. అక్క మీకు లాంగ్ హెయిర్ ఉండే కదా, గుండెందుకు చేయించుకున్నారు చెప్పండి అక్క, ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అక్క అనేసి అయితే అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నార్మల్గా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 3-4 సిస్టర్స్ అయితే నాకు మెసేజ్ చేశారు, అక్క మేము కూడా గుండు చేయించుకుందాం అనుకుంటున్నాము, మీరు ఎలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే మీరు ఎలా ఫీల్ అయ్యారక్క అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికైతే ఈ వీడియోలో అయితే నేను ఆన్సర్ ఇస్తాను. మీరైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి అక్క మీరు గుండె ఎందుకు చేయించుకున్నారు. నాకు ఫస్ట్ పెళ్ళైన 3 మంత్స్కి ప్రెగ్నెన్సీ అందింది. ఆ ప్రెగ్నెన్సీ 6 మంత్స్ ప్రెగ్నెన్సీ పోయింది. దాని తర్వాత 2 మంత్స్కేమో మేము తిరుపతి వెళ్ళాము. అబార్షన్ అయిన 2 మంత్స్కేమో తిరుపతి వెళ్ళాము. సో అప్పుడు నేను మొక్కుకున్నాను, నాకు ఇలా ఒక బేబీ పుడితే కానీ నేను గుండు చేయించుకుంటాను అనేసి అయితే మొక్కుకున్నాను. సో ఒక బేబీ పుట్టిన తర్వాత ఒక 6-7 మంత్స్కి అలా వెళ్దాం అనేసి అని అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ చిన్న బాబు కడుపులో పడడం వల్ల మేమైతే వెళ్ళడానికి అవ్వలేదు. అలాగే 1.5 year అలాగే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పటికి కుదిరింది కాబట్టి నేనైతే అబార్షన్ అయింది అప్పుడు మొక్కుకున్నాను అనేసి అయితే నేను గుండు చేయించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు అప్పుడు షార్ట్ హెయిర్ ఉండే కదా, మళ్ళీ లాంగ్ హెయిర్ ఎలా పెరిగింది ఏంటి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అనేసి చాలామంది అడుగుతున్నారు. నేను తిరుపతికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొక్కుకున్న తర్వాతే నాకు అంత లాంగ్ హెయిర్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయ్యింది. సో అలా పెరిగింది అనమాట. నేను ఎలాంటి టిప్స్ కానీ ఏదైతే పాటించలేదు. సో అలా అనేసి అయితే నేను గుండు చేయించుకున్నాను. అండ్ మా పిల్లలిద్దరికి పుట్టెంటుకలు కూడా మేము రీసెంట్గానే తీసాము. సో వాళ్ళు కూడా తీపించుకుంటున్నారు కదా అనేసి అయితే మేము తీపించుకున్నాము. ఇంకా ఫ్యామిలీ అందరం గుండు చేయించుకున్నాము. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, అక్క మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. అంటే ఫస్ట్ గుండు చేసే టైంలో ఇంకా భయం అలా అనిపించి కొంచెం బాధగా అనిపించింది. దాని తర్వాత గుండు అయిపోయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా, సరేలే మనం దేవుడికే కదా ఇచ్చేది అనేసి అని నాకు నేనే చెప్పుకున్నాను. ఇంకా అలా తర్వాత ఇంకా 3-4 days చూస్తూ ఇప్పుడేమనిపిస్తుంది అంటే అరే నార్మల్ హెయిర్ కంటే గుండులోనే చాలా బాగున్నాను అన్నట్టు నాకే అలా అనిపించింది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు గుండు చేయించుకున్నారు కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయండి అక్క ప్లీజ్ అనేసి అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేసి అడిగారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏం లేదు. సరే హెయిర్ పోయింది మళ్ళీ వచ్చేస్తుంది కదా అనేసి అయితే నేనైతే లైట్ తీసుకున్నాను. సో అలా అనేసి అయితే నేను గుండు చేయించుకున్నాను, కానీ వేరే ఏ రీజన్స్ వల్ల అయితే గుండు చేయించుకోలేదు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలంటే కామెంట్ చేయండి, మీకైతే నేను అప్లోడ్ చేస్తాను. బాయ్. నేనైతే వీడియోస్ లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. బాయ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్.